నీళ్ళు నీళ్ళు అసలు ఈ బొమ్మ ఎవరు ఇక్కడ పెట్టింది? నేనేనండి. చూసారు అత్తయ్య గారు, మన బాలకి ఈ సీతాకోక చిలక పడదని తెలిసినా ఆ బొమ్మనే తెచ్చింది. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు బాలగారి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఆప్తావు ఇంక నువ్వు. మా అక్క బటర్ఫ్లై బొమ్మని బావగారు డిస్టర్బ్ అవ్వాలని తీసుకురాలేదు. మరి దేనికి తీసుకొచ్చారు? అన్నయ్యలో ఉన్న ఫోబియాని తగ్గించాలనే మంచి ఉద్దేశంతోనే వదిన ఫోటోని తీసుకొచ్చారు. అవునండి, కానీ నేను ఆ బొమ్మని చివరే పెట్టాను. ఇదిగో నీ కాకమ్మ కవర్లు పక్కన పెట్టు. చూడు మా బాల ఎంత ఇబ్బంది పడుతున్నాడో పాపం. నీకంతా తెలిసే కావాలని ఈ పని చేశావు. నీ వల్ల కన్నయ్య చూడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. తను మన బాల మంచి కోసం ఈ పని చేసిందిలేమ్మా. ఆ బొమ్మ పడదు అని తెలిసినా ముందు పెట్టడం మంచిగా అవుతుంది అన్నయ్య. నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు త్రిపుర. అదే గారు, అక్క ఉద్దేశం వేరు, కానీ పొరపాటున బావగారు అదే బొమ్మని చూశారు. అవును, వదిన ఏం చేయబోతున్నారో మాకు ముందే చెప్పారు. అబ్బో, మా బాలాని బాధ పెట్టాలని ముందే ప్లాన్ చేసిందా ఈ మహాతల్లి? బాలగారు బాధపడే పని నేనెప్పటికీ చెయ్యనండి. మరిప్పుడు చేసిందేంటో? నాగభూషణం ఇంకాపు. అమ్మా త్రిపుర, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. అమ్మా, తను ఇంకోసారి ఇలా చెయ్యదులే. చూడు, ఇలా ఇంకోసారి చేస్తే పర్మనెంట్ గా బాలకి దూరం అయిపోతాం. జాగ్రత్త. కన్నయ్య పడుకున్నాడు, పదండి. హాయ్ బాలా. హాయ్ బాలా. ఈ రోజు డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. లేదు, నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్. ఎలా వస్తుంది? లేదు, నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్. నువ్వు ఎలా వస్తుంది? నేను డ్రాయింగ్ బాగా వేస్తా. లేదు, నేనే గెలుస్తాను. మీ ఇద్దరు కాదు, నేనే గెలుస్తా. రే, ఈ రోజు బాలగాడు ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలవకూడదు. ఏరా, ఎందుకు? ఎందుకంటే నేను లిల్లీ దగ్గర జామెట్రీ బాక్స్ దొంగతనం చేశానురా. వాడు నన్ను లిల్లీ దగ్గర పట్టించాడురా. కిందకి వెళ్ళింది, తను అప్పుడే రాదు. ఖచ్చితంగా తన రూమ్ లో ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. సరే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి అంతా వెతుకు. సరే.
గాయత్రి ఆ? ఏమైనా దొరికాయా? లేదండి. తొందరగా వెతుకు. గాయత్రి ఆ? తను వచ్చేస్తుంది, తొందరగా వెతుకు. వస్తున్నా. గాయత్రి తను వచ్చేస్తుంది, బయటకు వచ్చే. గాయత్రి వచ్చే. గాయత్రి ఏమైనా దొరికిందా? ఏం దొరకలేదండి, పదండి. వీళ్ళేంటి నిత్య రూమ్లో నుంచి వస్తున్నారు?